సిగ్గు శరం కూడా లేదురా క్లియర్ అర్థమైందా? నీకు కావాలని నువ్వు తీసేసుకో. కానీ ఇప్పుడు ఏ అరేంజ్ చేస్తున్నావు అమౌంట్ అంటే ఇప్పుడు వెల్ఫేర్ నేను చేయలేదారా మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి వచ్చే అమౌంట్ దేని నుంచి వస్తుంది ఇప్పుడు? మరి వస్తుంది కాబట్టి నా మాట వింటున్నారు ఎవడన్నా? డైలీ వేజెస్ చేయరా? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినరా జాబ్ వదిలేసి? అరే వాళ్ళు వెళ్ళిపోయి సిగ్గు లేకుండా వచ్చి చేస్తున్నారు అంటే నా దగ్గర చేస్తున్నట్టే కదా. ఇప్పుడు నా దగ్గర చేస్తున్నట్టు కంపెనీ నీది నాది అనేది స్టోరీ మొత్తం అందరికీ తెలుసు. స్టార్టింగ్ నుంచి మనము చాలా సాఫ్ట్గా డివైడ్ అవుతున్నాము. ఆ చూతేగాల గురించి కాంప్లికేషన్ చేసుకోవడం వేస్ట్. మనం చెప్పేసేటే క్లియర్ కాలకి. అరే మీరు 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 పర్మనెంట్ ఉండాలంటే నేను కంపెనీ ఓపెన్ చేసుకున్నాక నా దగ్గర ఉంటుంటారు. అప్పటి వరకు డైలీ వేస్ ఏమైనా సండేలు అయితే చేద్దామని చెప్తున్నాను. నాకే కావాలంటారు సండేల పైసలు చచ్చిపోతున్నాయి సైడ్ ఏం రామే కాదా? నువ్వు సేమ్ ఇంట్లో మీ అన్ని ఇట్లానే ఉంటే ఎట్లుంటుంది రా నీకు చెప్పు. అది వేఫిటర్ కోసం నువ్వు వచ్చినావు అప్పుడు కలకట్ట కాదు వచ్చినావా నువ్వు కూడా? కాదు కాదా వేఫిటర్ పైసలు తిన్నావా లేదా నువ్వు?